శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం మహాసరస్వత్యే నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ మా ఆది ఆస్ట్రాలజీని చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చ్ 1 తారీఖు నుంచి 31 మార్చ్ ఈ నెలలు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ నెలలోనే మూడు ప్లానెట్స్ 3 రాసుల్లో మారుతున్నారు. రవి, బుధ, శుక్రులు కుంభం, మీనం, మేషంలోకి మారుతారు. చెప్పుకుందాం. ముఖ్యంగా చాలామందికి మీలో జాతకాలు తెలుసుకోవాలని, లేకపోతే ముహూర్తాలు పెట్టించుకోవాలని అనుకుంటారు కదా. ముఖ్యంగా మీరు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేనే ప్రత్యేకంగా స్వయంగా చూసి నేను మీతో డైరెక్ట్గా మాట్లాడతాను. హాఫ్ అన్ అవర్ పాటు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక రకాలుగా అన్ని అంశాలను పరిశీలిద్దాం. అలాగే మీకు నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మకర రాశి వాళ్ళకి 10th దాటి 10వ భావం, 10వ భావం అంటే 10వ రాశి. మీ రాశిలోనే కుజ శుక్రులు ఉండడము మంచి యోగాన్ని. శుక్రుడు మంచివాడు కదా, అద్భుతమైన మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే ఎప్పుడు మీరు ఖచ్చితంగా బాగా చదవాలంటే, బాగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, మీరు ఏ పనులు ఉంటే ఆ పనులందు గుర్తింపు కలగడము, తెలివిగా ఉండడము, ఎక్కువగా మీ సీక్రెసీ మెయింటైన్ చేయడము చాలా చాలా బాగుంటుంది. చాలా మంచి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. కుజుడు కూడా ఉన్నాడు కదా, పవర్ ఉంటుంది. అంటే కొద్దిగా కోపం ఉండడము, అది అస్తమాన కోపం కాదండి, కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఇదేమైనా 5 గ్రహాలు రవి, బుధ, శుక్రశనులతో కలిసిన కుజుడు, శుక్రశనులతో కలిసిన కుజుడు. సో ఈ కాంబినేషన్స్ వలన ఏమవుతుందంటే ధనయోగం బాగా ఉంటుంది. మీరు ఉన్న ఊరు నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. చదువు రీత్యా కానీ, లేకపోతే బిజినెస్ రీత్యా కానీ, ఉన్న ఊరు నుంచి కానీ, మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ మీరు ఊరు వెళ్ళడం జరుగుతుంది. రఘువుల కాంబినేషన్ కాబట్టి చదువు బాగా వస్తుందండి. చదువులో కొద్దిగా విఘ్నాలు కలుగుతాయి. చదువు విషయంలో ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ధనం బాగుంటుంది. మీకు ఎక్కువగా పాటలు పాడుతుంటారు, మాట్లాడుతుంటారు, యాంకరింగ్గా బాగా సక్సెస్ అవుతారు. మీకు గాత్రం బాగా బాగుంటుంది కాబట్టి మీరు పాటలు పాడేవారుగా సక్సెస్ అవుతారు. ద్వితీయ భావం చాలా బాగుంది. 3వ భావంలో రవితో కలిసిన రాహు, చంద్రుడితో కలిసిన రాహు, బుధుడితో కలిసిన రాహు, అద్భుతం. అంటే ఈ కాంబినేషన్స్ ఏంటంటే రాహు చంద్రుడితో కలిసిన, రవితో కలిసిన మిక్కిలి శుభ ఫలితాలే ఇస్తాడు. ధనయోగాన్ని ఇస్తాడు, రాజ్య ప్రాప్తిని కలిగిస్తాడు అనడంలో సందేహం ఉందా? ఏమీ లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ధైర్యాన్ని ఇస్తాడు, షార్ట్ జర్నీస్ ఇస్తాడు. బుధచంద్రులు బుధచంద్రులు కాంబినేషన్ కాబట్టి జనరల్గా అంటే మీ తోబుట్టువుల వలన మీకు, వాళ్ళ వలన అంటే మీ తోబుట్టు వలన మీకు, మీ వలన మీ తోబుట్టువులకి ఫలితాలు బాగుంటాయి. అంటే ఫలితాలు ఏంటంటే విశేషంగా మీరు వాళ్ళ తోబుట్టు వాళ్ళకి కలిసి ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారని అర్థం. రాహు ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేస్తారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా మారిపోతుంది. ధైర్యంగా ఉంటారు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు, పట్టుదలగా ఉంటారు. ఇంకా అనేక రకాలుగా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా హార్డ్ మెటీరియల్స్ సంబంధించిన వాళ్ళకి రవి రాహుల్ కాంబినేషన్, హార్డ్ మెటీరియల్స్, సాఫ్ట్వేర్ రంగాలు ఉన్న వీళ్ళకి చాలా ఉన్నతమైన యోగం కలగడానికి అవకాశం ఉంది. 4th భావంలో బుధుడితో కలిసినటువంటి బుధుడితో కలిసిన గురుడితో కలిసిన చంద్రుడు. ఇదేమైనా గురుడు 4th భావం ఉన్నాడు కాబట్టి 12th హౌస్లో మీకు చదువు విషయంలో కొద్దిగా కష్టపడ్డప్పటికీ, ఖర్చు అయినప్పటికీ కూడా యోగానే ఇస్తాడు. పంటలు బాగా పండుతాయి, భూయోగం ఉంది. ఇంకా చెప్పాలంటే గురుచంద్రుడు కాంబినేషన్ కాబట్టి గజకేశ్వర యోగం 13, 14 జరుగుతుంది కాబట్టి యోగానే బాగుంటుంది, యోగం ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలోనూ, లేకపోతే మీరు చేసిన బిజినెస్లోనూ సక్సెస్ అవుతారు. చదువు బ్రహ్మాండంగా వస్తుందండి. మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. సంగీతంలో బాగా విజయం సాధిస్తారు. 4th భావంలో గురు బుధుల కాంబినేషనే ముఖ్యంగా ఆడిటర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్ అనమాట. అలాగే కాస్ట్ అకౌంటెంట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ గాను, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టుగా వాళ్ళుగాను బాగా మంచి పేరు ప్రఖ్యాతులు ఆడిటర్స్గా తెచ్చుకుంటారు. బుధగురు కాంబినేషన్ కాబట్టి రాజకీయవేత్తలుగా బాగా పాపులర్ అవుతారు. రాజకీయవేత్తల కంటేనండి బుధగురు కాంబినేషన్ విద్యా సంస్థల వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాదు గణిత శాస్త్రం, మ్యాథమెటిషియన్స్కి, వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. బుధగురు కాంబినేషన్ 4th భావంలో ఉన్నారంటే జ్ఞాన సంపదని, బుద్ధి బలం మీకు తోడై ప్రతి రంగంలోనూ విజయం సాధించాలని తపన ఉంటుంది. ఎందుకంటే
బుధగురుడు కాంబినేషన్ అంతే సక్సెస్ అనమాట. అంతేకాకుండా బుధుడు అనేవాడు 26 నుంచి వస్తాడు అనుకోండి, వలన ఏమవుతుందంటే మీకు ఎక్కువగా యాస్ట్రాలజీ చేస్తారు సరే, యాస్ట్రాలజీ చేసేవాళ్ళు అంటే జ్యోతిష శాస్త్ర పండితులు ఉంటారు కదా, వాళ్ళకి మంచి దినదిన ప్రవర్ధమానం అవుతారండి. వాళ్ళకి మంచి ధనము, కీర్తి, ప్రతిష్టలు, అద్భుతమైన యోగము కలుగుతుంది. బుధుగురు కాంబినేషన్ అంతే, చక్కటి వాతావరణం ఉంటుంది. మీకు సప్తమ స్థానాధిపతి కూడా చంద్రుడు ఫోర్త్ భావం ఉన్నాడు కాబట్టి శుభకార్యాలు జరగడము, విహారయాత్రలు చేయడము, భార్యావతుల విషయంలో అనురాగం ఉండడము, బిజినెస్ పార్ట్నర్ సక్సెస్ అవ్వడం బాగుంటుంది. గురుదృష్టి అష్టమానికి ఉండడము, అష్టమ స్థానానికి 5 గ్రహాలు చూడడం వల్ల తలవంతరంగా వచ్చే ధనయోగము, అలాగే మీకు సేవకాజనము, మీకు కొన్ని కేసుల్లో కోర్టు కేసుల్లో వాళ్ళు విజయం సాధించడము, ఇవన్నీ బాగుంటాయండి. గురుడు ఖచ్చితంగా అష్టమ స్థానం చూడడమే అదృష్టం. భాగ్యస్థానంలో కేతు అద్భుతం అండి. మీరు షార్ట్ జర్నీస్ చేస్తారు, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేస్తారు. ఎందుకంటే కేతు ఎవరితే చూడబడుతున్నాడో వాళ్ళ ఫలితాలు కూడా ఇస్తాడు. అంటే రవి చూస్తున్నాడు, బుధుడు చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు. ఇంతమంది గ్రహాలు చూడడం వలన వాళ్ళ ఫలితాలు కూడా బాగుంటాయి. అంటే తీర్థయాత్రలు చేయడము, హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విదేశాలు వెళ్ళడము, మీరు చేస్తున్న బిజినెస్లు సక్సెస్ అవ్వడము, గురువు గారిని పీఠాధిపతులను సందర్శించడము, అలాగే మీరు చేస్తున్న ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్లో విశేషంగా ధనయోగం కలగడము, ఇవన్నీ బ్రహ్మాండంగా అంటే విశేషంగా కలిసి వస్తాయి అనడం సందేహం లేదు. కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు లేడీస్, వాళ్ళకు కూడా చాలా బాగుండడం జరుగుతుంది. 10th భావాన్ని గురుడు చూస్తున్నాడు, 10th భావాధిపతి కూడా బాగున్నాడు, శుక్రుడు బాగుండమని. మీకు శుక్రుడు యోగకారకుడు కదా, ద్వితీయ భావంలో ఉన్నాడు. ఖచ్చితంగా 10th హౌస్లో ద్వితీయంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, బిజినెస్ల ద్వారా, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము చాలా బాగుంటుందండి. సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళ చాలా బాగుంటుంది. వీళ్ళు ధనయోగం బాగుంటుంది. శుక్రుడు కారకత్వాల్లో ఫిలిం ఫీల్డ్ అంటాం కదా వాళ్ళకి, అలాగే కొంతమంది నాటక రంగము, టెలివిజన్ రంగం ఉంటాం వాళ్ళకి బాగా ధనం కలిసి వస్తుంది. గురుదృష్టి కూడా చాలా బాగుంది. కాబట్టే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. రాజ్యస్థానాలు చూడండి, భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది, లాభస్థానానికి గురుదృష్టి ఉంది. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది. ఏ వ్యాపారం చేసినా కూడా మీ మకర రాశి వాళ్ళకి ధన ప్రాప్తి ఉంది. అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి కూడా కేతు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి, గ్రూప్స్, వీళ్ళందరికీ కూడా ఫార్మాస్యూటికల్ రంగం ఉంటాం కదా, ఫార్మసీ వాళ్ళ ఫార్మాస్యూటికల్ రంగం వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సో 12 భావాన్ని గుడి చూడడం వల్ల విశేషంగా మీకు ధనప్రాప్తి కలగడము, సన్మానాలు జరగడము, విదేశ ప్రాప్తి కలగడము జరుగుతుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. శుక్రుడిని ఎంత పూజిస్తే, అంటే అమ్మవారిని ఎంత పూజిస్తే అంత మంచి ఫలితాలు మీకు వస్తాయి.